ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు పలుకుతున్నాడు మినిస్ట్రీ తరపున మీకు శుభము కలుగును గాక. ఒక ముఖ్యమైన సత్యాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే, మనం చేసే ప్రార్థన సఫలం కావాలంటే మనం అనుకున్నది దేవుని దగ్గర మనం చేసిన మనవి దేవుడు తొందరగా తీర్చాలంటే మనము మనసు నిలిపి ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మనసు నిలిపి ప్రార్థన చేయాలి. బైబిల్లో మనం ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చదువుదాము. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి, ఈ వాక్యం అంటే ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించి ప్రభా, వారు సూటిగా మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సహోదరులారా, గమనించండి. నువ్వు ఏ విషయం అయితే దేవుని దగ్గర తీసుకొస్తున్నావో అది ముఖ్యంగా నీ మనస్సు నిలిపి నువ్వు ప్రార్థన చేయవలసి ఉంది. నీ మనస్సు నిలిపి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర నీ మనసు నిలపాల. ముందు ముఖ్యంగా నీ మనసు దేవుని నిలపాల. నిలిపి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి తొందరగా నీకు జవాబిస్తాడు. మనస్సు నిలిపి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఆ ప్రార్థన దేవుడు అనుకూలంగా చేసే ప్రార్థన. ఇక్కడ చూడండి, ఇంకొక వచనం మనం చూస్తున్నట్లయితే మొదటి రాజులు 3వ అధ్యాయము 10వ వచనంలో, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. చూశారండి, సొలొమోను తన ప్రజలను పరిపాలిస్తానికి జ్ఞానం మాత్రమే కావాలని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఐశ్వర్యం కానీ బలము కానీ ఇంకేది కానీ దేవుడి దగ్గర కోరుకోడు. చూడండి, తన ప్రజలను ఎలా పరిపాలించాలి. ఎందుకంటే సొలొమోను బాలుడు అనమాట. కనుక ప్రజలను పరిపాలిస్తానికి జ్ఞానం కావాలి. దేవుని ప్రజలు మనం జాగ్రత్తగా పరిపాలించాలి అనే ఉద్దేశంతో దేవుని దగ్గర మనం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మనస్సు నిలిపి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలమైంది. అది దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుని దృష్టికి అనుకూలంగా సొలొమోను ప్రార్థన చేశాడో, మనస్సు నిలిపి ప్రార్థన చేశాడో, దీర్ఘాయుష్యువు ధనం కూడా ఇచ్చాడండి. ఒక జ్ఞానమే కాదు, దీర్ఘాయుష్యుని ఇచ్చాడు, ధనం కూడా ఇచ్చాడు మహాజ్ఞానంతో పాటు. చూడండి, ఎందుకంటే దేవునికి అనుకూలంగా ప్రార్థన చేశారు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ అనుకూలంగా ప్రార్థన చేయరు. అనుకూలంగా ప్రార్థన చేయడం అంటే దేవుని సన్నిధిలో మనసు నిలిపి మెలకువగలిగి పట్టుదలతో నీవు ప్రార్థన చేయడం. ఎవరైతే ఆ విధంగా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకించి జవాబు దయచేస్తాడు. మనసు నిలిపి ప్రార్థన దేవునికి అనుకూలమైన ప్రార్థన. దేవునికి అనుకూలమైన ప్రార్థన పట్టుదల కలిగించే ప్రార్థన. పట్టుదల కలిగించే ప్రార్థన విసుగుగా ప్రార్థన చేసే ప్రార్థన. విసుగుగా నిత్యము ప్రార్థన చేసే ప్రార్థన కన్నీటితో చేసే ప్రార్థన, వేదన చేసే ప్రార్థన, హృదయాంతరాల నుంచి దేవునికి మనం చేసుకునే విన్నపం. అర్థమవుతుందా? కనుక ఆ విధంగా ఎవరైతే చేస్తారో తప్పకుండా వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. యెహోషాపాతు 4 మహాసైన్యాలు యెహోషాపాతు మీదకి వస్తున్నాయని చెప్పి, గొప్ప సైన్యంతో వస్తున్నాయని చెప్పేసరికి ముందు భయపడతాడు. ఎందుకంటే ఇశ్రాయేలు సైన్యము చిన్న సైన్యము. వెంటనే ఏం చేస్తాడు తెలుసా? ముందు భయపడిపోయి తర్వాత వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనస్సు నిలిపి ప్రార్థన చేస్తాడు. మనస్సు నిలిపి ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నీవే నాకు దిక్కు. 12వ వచనం ఆ మాట ఉంటుంది, నీవే నాకు దిక్కు ప్రభువా అని. ఎప్పుడైతే మనస్సు నిలిపి దేవునికి అనుకూలంగా ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి, ప్రియమైన సోదర అంగీకరించి దేవుడు ఏం చేస్తాడో తెలుసా?
దేవుడు మాట్లాడతాడు, ఇదిగో నీవు ఏం చేయనవసరం లేదు, నీవు స్తుతించు, నీవు నీ సైన్యం స్తుతించండి నన్ను, నేనే వారి మీద నేను యుద్ధం చేస్తాను. చూశారండి, ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశాడో, దేవుని స్తుతించడం మొదలుపెట్టాడో, వెంటనే వాళ్ళు ఆ సైన్యం విచిత్రులు కొట్టుకొని నశించిపోతారు. చూశారండి, ఇక్కడ ఎప్పుడైతే సొలొమోను పట్టుదలగా కన్నీటితో వేదనతో మనసు నిలిపి దేవునికి అనుకూలంగా పట్టుదలతో ప్రార్థన చేశాడో, దేవుడు జ్ఞానంతో పాటు దీర్ఘాయువును, పరాక్రమమును, సంపదను, జ్ఞానాన్ని, సర్వాన్ని దేవుడు సొలొమోనుకి దయచేశాడు. అయితే నువ్వు చేసే ప్రార్థన, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చేసే ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన పట్టుదలగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన ఎట్లుండాలి తెలిసిన, విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలి. నువ్వు చేసే ప్రార్థన కన్నీటితో చేయాలి, ఏ స్వార్థం ఆశించకుండా. దేని నిమిత్తమే ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన 10 మందికి ఉపయోగపడే విధంగా నీ సమస్యను దేవుని స్థలంలో పెట్టి నువ్వు పట్టుదలకి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. నేను ఇక్కడ గంగలపూడి వచ్చిన తర్వాత గుడిసె వేసుకున్నాను. ఆ గుడిసె ఏమైందంటే వానకి గాలికి తడిచిపోయి గోళ్ళ పడిపోయి ఆ గుడిసె పడిపోయింది. సరే అని చెప్పి ఆ గుడిసె తీసి మళ్ళీ వేరే చోట వేసాను, అక్కడ కూడా పడిపోయింది. మళ్ళీ ఇంకో చోట వేసాను, అక్కడ కూడా పడిపోయింది. ఇంకా లాభం లేదని చెప్పేసి ఆ పడిపోయిన గుడిసెలోనే నేను ప్రార్థన చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. పైనేమో వర్షము వస్తుంటే పైనుంచి నీకు లోపల పడుతున్నాయి, కింద తడిచిపోయింది, పైన తడిచిపోయింది. వారం విశ్వాసులు ఈ ప్రార్థనకి పైన కింద తడుస్తున్నసరికి మందిరము ఇంకా రావడం కూడా ముగించుకొని ఎంతో తక్కువ మంది రావడం పెట్టారు. అయినా కానీ ఈ మందిరం గురించి నేను ఎవరిని కూడా ఏది కూడా అడగలేదు. ప్రేమైన బిడ్డారా, ఎవరిని కూడా నేను డబ్బులు ఆశించలేదు, దానాన్ని ఎవరిని అడగలేదు. అయితే కన్నీటితో వేదనతో నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఒకరోజు గుత్తి నుంచి ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, అయ్యా రాయ మా దగ్గరికి నువ్వు ప్రార్థన చేస్తాను రాయని చెప్పి ప్రార్థన చేస్తానికి రమ్మని చెప్పి నన్ను ఆహ్వానించింది. సరే అని చెప్పేసి శనివారం రోజు ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థన పెట్టే కానీ నా మనసంతా వేదనతో బాధతో ఉంది. గమనిస్తున్నారా ప్రియమైన సహోదరులరా, వేదనతో బాధతో ఉంది. ఎట్ చేయాలి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పేసి నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ శనివారం నైటు భోజనం చేశాను వాళ్ళ ఇంట్లోనే. ప్రార్థన ముగించుకొని ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా రేపు ఆదివారం నుంచి నేను 21 రోజు ఉపవాస ప్రార్థన ఉంటున్నాను ప్రభువా, నాకు ఒక 10,000 ప్రభువా ఈ మందిరంకి నేను పునాది వేసుకుంటాను అని చెప్పేసి నేను 21 రోజు మందిరం కట్టబడాలనే ఉద్దేశంతో 21 రోజు ఉపవాసం అని చెప్పేసి రేపు ఉదయం ఆదివారం నుంచి నేను ఉపవాసం ప్రార్థనను మొదలు పెట్టాలనుకుని అదే చివరి భోజనం వాళ్ళ ఇంట్లో చేశాను. ప్రియమైన బిడ్డలారా, ఆ రాత్రి నేను ప్రయాణం అయ్యి ఉదయం నాకు ఆరాధన ఉంది కాబట్టి ఆదివారము ఉదయాన్నే నా మందిరానికి వచ్చి ఉదయం 6 గంటలకు వచ్చేసాను. వచ్చి అంత శుభ్రం చేసుకొని కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్న సందర్భంలో 10:30కల్లా ప్రార్థన స్టార్ట్ చేసాము. విశ్వాసులతో కలిసి ప్రార్థన చేస్తుంటే కడప నుంచి ఒక ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చింది. కడప నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. 2 ఆడళ్ళు 3 మగవాళ్ళు వచ్చి ఆ ప్రార్థనలో పాల్గొన్నారు. ఆ రోజు 21 రోజు ప్రార్థన యొక్క విశిష్టత విలువ ఏందనేది నేను తెలియజేశాను. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అయ్యా నా కొడుక్కి ఒక ఉద్యోగం రావాలా, 10 లక్షల ఉద్యోగము, అయితే అందరి పేర్లు పైకి పోయినాయి, మా కొడుకు పేరు పైకి పోలేదు. అయితే రేపు మంగళవారము నాకు అందరి పేర్లు సెలెక్ట్ అయిన పేర్లు, ఆ పేర్లందరూ కూడా నా కుమారుని పేరు సెలెక్ట్ కావాలా, దాని గురించి ఎంత దూరం వచ్చాము అని చెప్పింది. నేను అన్నాను, అమ్మ అసలు నీ కొడుకు పేరు సెలెక్ట్ కాలేదు, నీ కొడుకు పేరే పైకి పోలేదు, మళ్ళీ సెలెక్ట్ అట్ అవుతుంది అని నేను ఆమెని అడిగితే, ఏమోనయ్యా విశ్వాసంతో వచ్చాము మేము, అందుకే కదా ఇంత దూరం వచ్చింది విశ్వాసంతో అని చెప్పింది. సరేనమ్మని చెప్పేసి ప్రార్థన చేశాను. వాళ్ళు కానుక ఎలా పెడతారంటే కడప జిల్లా వాళ్ళు నేను చూశాను, ఫస్ట్ బైబిల్ పెడతారు, బైబిల్ మీదేమో కవర్లో పెట్టి కానుక కవర్ పెట్టారు,
తర్వాత వాళ్ళు చేయి పెట్టారు, తర్వాత నా చేయి పెట్టమని చెప్పారు. అట్లా చేయి పెట్టి వాళ్ళు కవర్లో కానిక పెట్టి నా చేయి పెట్టి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అన్నాడు, ఆత్మ నుంచి స్వరం వినబడింది. ప్రభు అన్నాడు, ఇదిగో వాళ్ళ అబ్బాయి పేరే మంగళవారం వస్తుంది అని చెప్పాడు. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత నేను చెప్పాను ఆయనకి, అమ్మ నీ కొడుకు పేరే మంగళవారం వస్తుంది, మీరు ధైర్యంగా ఉండమ్మా, నీ కొడుక్కి ఆ జాబ్ తప్పకుండా వస్తుంది అని చెప్పారు. నా కొడుకు పేరే రావాలి కానీ నీకు మందిరానికి నేను తప్పకుండా సహాయం చేస్తానని చెప్పి అని చెప్పింది. ఆ కవర్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయినారు. ప్రియమైన దేవుని గమనించండి, నేను 10,000 కావాలి ప్రభు పునాదికి అని చెప్పి ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకున్నాను కదా. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కవర్ తీసి నేను చూస్తే గమనించండి, ఆ కవర్లో 10,000 రూపాయల కట్టుంది. చూడండి, నిన్న ప్రార్థన చేశాను, ఈ రోజుకి నాకు 10,000 ఇచ్చాడు. చిన్న ప్రార్థన చూసారండి. సరే అని చెప్పేసి ఆ 10,000తో పునాదేశాను. ఇది 2015 సంవత్సరంలో జరిగిన విషయం చెప్తున్నాను. పునాదేశాను, బేస్మట్టం వేశాను. బేస్మట్టం వేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఒక 10 రోజులు బాగా ప్రార్థన చేశాను. 21 రోజు ఉపవాస ప్రార్థనలు ఉన్నాను కదా, 15 రోజులు ప్రార్థన చేశాను. 15 రోజుల తర్వాత వాళ్ళే నాకు ఫోన్ చేశారు. నేను ఎవరిని డబ్బులు అడగలేదు, వాళ్ళే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి బ్రదర్ మందిరం ఎంతవరకు వచ్చింది అని అడిగారు. నేను మీరు ఇచ్చిన డబ్బుతో పునాదేశానమ్మా అని చెప్పారు. వాళ్ళు అన్నారు, మళ్ళీ 10,000 వేసాము తీసుకోండి. చూడండి, వాళ్ళు 10,000 బ్యాంకులు వేసి నాకు ఫోన్ చేస్తున్నారు. వేయక ముందు కదా, వేసిన తర్వాత ఫోన్ చేస్తున్నారు. తర్వాత ఆ 10,000 తీసుకున్నాను, చుట్టూ గోడలు లేపాను. తర్వాత నా దగ్గర ఒక 10,000 ఉంటే ఆ 10,000 కూలీలకి ఇచ్చి ఇటుకరాయి తెచ్చి చుట్టూ గోడలు లేపాను. తర్వాత మళ్ళీ లోపల సాపేసుకొని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ ప్రార్థన చేస్తుంటే మళ్ళీ వాళ్ళే ఒక 10 రోజుల తర్వాత వాళ్ళే నాకు ఫోన్ చేశారు. 10 రోజులు అయిన తర్వాత అప్పటికి ఉపవాస ప్రార్థన అయిపోయింది. ఫోన్ చేసి బ్రదర్ నీ మందిరం ఎంతకు వచ్చింది అని అడిగారు. మీరు ఇచ్చిన 10,000తో గోడలు లేకపోయానని చెప్పాను. తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక 10,000 వేసిన బ్రదర్ మీరు తీసుకోండి అని చెప్పారు. మళ్ళీ ఆ 10,000 తీసుకొని రేకులు తెచ్చి రేకుల పైన చేశాను. సరే మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. చూడండి ప్రేమేంద్రుడా, నేను ఎవరిని అడగలేదు కానీ దేవుని మాత్రమే నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. రేకులు వేసాను, ఇంకా ప్లాస్టింగు, ఫ్లోరింగు, ఇంకా తలుపు పెట్టాలి, కిటికీలు కూడా పెట్టేశాను. చూడండి, అప్పటికి నాకు ఎంత ఖర్చు ఏంటంటే ఒక 40,000 50,000 దాకా అయింది. అంతకుముందు ఒక 10,000 దాచి పెట్టుకున్నాను నేను. గమనిస్తున్నారు ప్రేమేంద్రుడా. అయితే ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ మిగిలిపోయింది, లోపల మటుకు ఇసుక తలించాను. వాళ్ళు అంతవరకు సహాయం చేశారు, వాళ్ళు ఇంకా నాకు ఫోన్ చేయలేదు. అయితే నేను బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఇంకా 2 రోజుల్లో బాగా గాలి వాన వస్తుందని చెప్పి ఊళ్ళో వాళ్ళు చెప్పారు. ఊళ్ళో వాళ్ళు వచ్చి, అయ్యా ఇదిగో గాలి వాన వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఇదిగో నువ్వే కొత్తగా ఇల్లు కట్టుకున్నావు, నేను ప్లాస్టిక్ ఫ్లోరింగ్ చేయకపోతే వాన గురించి ఆ సిమెంట్ అంతా కారిపోతుంది, నువ్వు చేసిన ప్రయత్నం వేస్ట్ అయిపోతుందని చెప్పి నాకు చెప్పినారు. నాకు చాలా బాధ వేసింది. సరే అని చెప్పేసి ఒకరోజు బాగా వేదంతో బాగా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సహోదరి రేణుగుంట నుంచి నైట్ నాకు ఫోన్ చేస్తున్నాడు 2 గంటలకి. చేసి బ్రదర్ దేవుడు నాతో మాట్లాడాడు, నీకు నేను డబ్బులు సహాయం చేస్తాను మందిర విషయంలో. చూడండి, మందిరం నాకు నేను చెప్పలేదు కానీ దేవుడు నాతో మాట్లాడాడు, నా కుమారుడు అక్కడ ఏడుస్తున్నాడు, నువ్వు డబ్బులు పంపించని చెప్పాడు అని చెప్పింది. సరే అని చెప్పేసి నేను తెల్లారేసి వెళ్ళాను. ఆవు నాకు 20,000 ఇచ్చింది. ఆ 20,000తో ప్లాస్టింగ్ ఫ్లోరింగు అంతా కూడా నేను కంప్లీట్ చేసి డోర్ పెట్టి కంప్లీట్ చేశాను. ఎందుకు చెప్తున్నా ప్రేమితులురా, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి, కన్నీటితో ప్రార్థన చేశాను, దేవుడు ఆమెతో మాట్లాడాడు. కనుక నీ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు, నువ్వు భయపడే అవసరం లేదు. అయితే పట్టుదలగా కన్నీటితో నువ్వు ప్రార్థన చేయి, వేదంతో ప్రార్థన చేయి, దేవునికి అనుకూలం ప్రార్థన చేయి, తప్పకుండా నేను ప్రార్థన ఆలకిస్తాడు. ఈ యొక్క వాక్యం సహోదరుడా, నువ్వు ఎక్కడున్నా కానీ కళ్ళు మూసుకో. ఎన్నోసార్లు ప్రార్థన చేసినచ్చు, ఇప్పుడు ఈ నిమిషంలో ప్రార్థన చేయి, ఒక తీర్మానం చేసుకో, నేను రోజు నుంచి కన్నీటితో అనుకూలంగా పట్టుదల ప్రార్థన చేస్తానని. నీ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, ఎవరైతే నాయన ఈ వాక్యం వింటున్నారో ఆ బిడ్డలకి నాయన ప్రార్థించి సలిచిపోయి ఉండొచ్చు, విసుకుంటుంచవచ్చు ప్రభా, అనుకూలంగా ప్రార్థన చేస్తున్నాం, మనసులోని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయమని ఈ వాక్యం ప్రతి దీవించి ఆశ్రయించి ధైర్యం తెచ్చుకొని పట్టుదలగా ప్రార్థన చేసే విధంగా కృపదయ చేయని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్.